హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే మేము ఈ అమావాస్య వెళ్ళాక గంధ అమావాస్యకి పెద్దలకి మామిడి పళ్ళు పెట్టుకుంటామండి. కొత్త రకం పండు రాగానే ముందు మామిడికాయ సీజన్లో ఫస్ట్ పరవన్నం వండి ముందు శనివారం వేయించి వెంకటేశ్వర స్వామికి, సోమవారం వేయించి పెద్దలకి పెడతామండి. మా పెద్దలందరి ఫోటోలు పెట్టి కిందన పరవన్నం అది వండి పెడతామండి. ఇంకా ఆ రోజు ఇది 3 days బ్లాక్ అండి. ఇంకా ఆ రోజు పరవన్నం అది వండి పెట్టి ఇంకా అయ్యాక పిల్లలందరికీ కూడా మా ఆయన గారు తాటి ముంజులు తీసుకొచ్చారండి. ఇంకా సెలవులు కదా, ఇంక వీళ్ళు ఇష్టారాజ్యం అన్నమాట. ఇంకా తాటి ముంజులు చూసారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కాయ పంచుకున్నారు. మాకేంచి తాటి ముంజులు ఒలిచేసినవి తెచ్చారండి. ఈ పిల్లలందరికీ కూడా ముంజులే తెచ్చేవారు. కాకపోతే ఇవి తినడం వాళ్ళకి తెలియాలి, మన చిన్నప్పుడు తిన్నాం కదండి, ఇప్పుడు మన పిల్లలు కూడా తినాలనే ఉద్దేశంతో కాయల కింద తెమ్మన్నాను నేను. అవి తెచ్చారు. ఇంకా గొండి చూసారు, మా మౌలిక, మా తన్మయ్, వర్షిని తల ఒకటి తీసుకున్నారండి. ఇంకా అవి తినడం స్టార్ట్ చేశారు. కొంచెం కష్టపడ్డారు కానీ వాళ్ళకి తినడం చేత కాలేదండి, కానీ బాగానే తిన్నారు. మేము ఇంకా తాటి ముంజలన్నీ ఎంజాయ్ చేసాము. ఇంకా ఎంజాయ్ చేసి బాగా ఆడుకున్నారండి. ఇంక మధ్యాహ్నం పూట ఫుల్గా వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈత పళ్ళు కానీ తాటి ముంజలు కానీ. ఇంకా మా తను ఏంచి తాటికాయ కాదు తాటి పండు అనేసి చెప్తున్నాడండి. ఇంక మంచి కామెడీ అయిపోయింది. ఇంకా అందరూ కూడా బాగా తాటికాయలు అవి తిన్నాక ఈవినింగ్ కూడా మొన్న సోమవారం రోజు మటుకు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి. తాటికాయలు, ఆ రోజే ఈత పళ్ళు తిన్నారు. ఇంకా ఐస్ క్రీమ్స్, ఆ రోజు వాళ్ళ పెద్దనాన్న ఇంటి దగ్గర ఉన్నారండి. ఈ ఓట్ల ఎలక్షన్ ఒకటి కదా, అందువల్ల మంచి హడావడిగా కూడా డ్యూటీ సెలవు అవ్వడం వల్ల పిల్లలందరికీ అడిగిందల్లా తెచ్చిచ్చేవాడండి మధ్య మధ్యలో. తిని వాళ్ళ ఫ్రెండ్స్తో ఓట్ల ఎలక్షన్ దగ్గర ఉన్నాడండి. మేము ఇంకా ఓటేసి మేము కూడా వచ్చేసాము. ఇంకా ఇది ఇలా ఎండ్ అయ్యాక ఇంకా మేము శాంతి నేను షాప్కి వెళ్ళిపోయాము. వీళ్ళు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచి వర్షిని వేయించి అమ్మ వాళ్ళకి కూడా పైకి మేడ మీదకి పట్టుకెళ్ళిందండి. ఇంక వీళ్ళందరూ కూడా చాలాసేపు తిని వాటికి కర్రలు గుచ్చి తాటికాయలతోని బళ్ళు కింద అవి తయారు చేసుకొని బాగా ఆడారండి. ఇంకా అది అవ్వగానే ఇంక నేను షాప్కి బయలుదేరిపోయాము. ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజు మంగళవారం నాన్ వెజ్ తీసుకొచ్చనమాట. నేను, తన్మయ్, మా బావ కలిపి బజార్కి వెళ్ళాము. తను ఏంచి నల్ల తీసుకోమన్నాడండి. వర్షిని రొయ్యలు తెమ్మంది. ఇంక వీళ్ళిద్దరికీ కూడా రొయ్యలును నల్ల కలిపే కూర వండామండి. రొయ్యలు ములంకాడ వండాను, నల్ల ఇంచి ఉల్లి ముద్ద పెట్టి ఇగురు కింద వండానండి. ఇంక ఇవి ఇలా చిన్న ముక్కల కింద కోసుకొని, ఇది పిల్లలకి చాలా మంచిదండి నల్ల పెడితే. అది బ్లడ్ కదండి, ఇది చాలామందికి తెలీదు. ఇది మేక తాలూకు బ్లడ్తో తయారవుతుందండి, కానీ చాలా హెల్తీ పిల్లలకి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓన్లీ అన్నంతో తినరండి, స్నాక్స్ లాగా తినేస్తారన్నమాట. చక్కగా లంచ్ టైం అయ్యేసరికి ఇంకో ఒక ముక్క లేదండి, ముందు అన్నం కంటే ముందే ఒక్కొక్కరు కప్పుల్లోకి వేసుకొని తినేశారు. ఇంక ఈ రొయ్యలు ఉన్నాయి చూడండి, ఆ రొయ్యలు చేయడం ఎంత టైం అంటే ఇంకా 1 hour పట్టిందండి కరెక్ట్గా రొయ్యల దగ్గర కూర్చొని లేచేసరికి. మార్కెట్లో చేస్తారు కానీ మనంత శుభ్రంగా చేయరు కదండి, నేను ఇంటి దగ్గరే చేసుకుంటాను. ఇంక ఈ నల్ల కోసేయడం అయిపోగానే శుభ్రంగా కడిగేసి, దీనికి ఏంటంటే మనం ఉల్లిపాయ, టమాటా, చిన్న వెల్లుల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క కలిపి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ముద్ద ఆడేసుకోవాలి. ముద్ద ఆడుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందు నూనెలో నుంచి కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ వేగాక ఈ ఉల్లి ముద్ద కూడా వేసి వేపియాలండి. బాగా రోస్టెడ్గా ముద్ద వేగిపోయాక ఈ నల్లంతా కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేయాలి. ఇంకా బాగా నల్లోకి ఇదంతా కూడా ఇంకి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి కానీ మీరు తింటే వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంక ఇది ఇలా అవ్వగానే ఇంకా వర్షిని కూడా కూర్చుందండి. ఇది ఇలా అవ్వగానే రొయ్యలు చేస్తాను నేను కూడా అని. ఇంక నేను ఒక 5 నిమిషాలు ఆగు, దాని చేత వీడియో తీయించుకోవడానికి నా తలప్రాణం తోక్కొస్తుందండి. ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా వర్షినియే తీస్తుంది. ఇంక ఇది నేను తీస్తాను, నేను చేస్తాను అంటుంది. అందుకని నేను ట్రైపాడ్ పెట్టేసి ఇంకా వర్షినిని కూడా వచ్చి కూర్చోమన్నానండి. వర్షిని కూడా కూర్చొని రొయ్యలు బాగా చేసింది. వర్షిని అన్ని పనులు చేస్తుందండి, కానీ కొంచెం తిక్క. అది మనం చెప్పినప్పుడు దానికి నచ్చినప్పుడు చేస్తానంటది.
కానీ ఇలా రీల్ చేయడం ఏమైనా అలా కొత్త కొత్త ప్రయోగాలన్నీ కూడా బాగానే చేస్తుందండి. దేంట్లో అయినా చెయ్యను అని అసేం పడదండి, అన్నీ ఇంట్రెస్ట్గానే ఇదవుతుంది. ఇంకా నల్ల కోయడం కంప్లీట్ అయిపోయిందండి. అయిపోగానే ఇంకా రీల్ కూడా స్టార్ట్ చేసాను. ఇంకా రైలుకు ఇవన్నీ చేసేసరికి మాకైతే 1 అవర్ పట్టిందండి. ఈలోపు శాంతి వచ్చింది షాప్ దగ్గరికి. ఒకసారి ఇంటికి రమ్మంటే శాంతి ఇంటి దగ్గరికి వచ్చి ఇంకా కొంచెం హెల్ప్ చేసిందండి. ఇంకా ఉల్లి ముద్ద అది ఆడేస్తూ ఉంటే మేమేంచి ఇంకా రైస్ పెట్టేసి ఒక పక్క చేస్తుంది. మార్నింగ్ క్యారేజీకి వంట అయిపోతానండి, క్యారేజీ టైంకి వంట అయిపోతానండి. మళ్ళీ తర్వాత చెయ్యాలంటే ఇవ్వండి ఇలాగే అవుతుంది, 12 అయిపోద్ది ఇంకా వంట అయ్యేసరికి. ఉదయాన్నే అనుకోండి ఇంకా గాబరాగా ఇంకా అన్నం ఒక పక్క కూర ఒక పక్క అది వండేస్తాను. కానీ నాన్ వెజ్ రోజుల్లో అలా కుదరదండి, కొంచెం టైం పడుతుంది. నేను ఇగోండి పిల్లలందరూ ఉన్నారు కదా, కేజీ-పావు రొయ్యలు తీసుకున్నాను. ములంకాడ అమ్మ తీసుకొచ్చిందండి, ఓ 4 కాళ్ళు. అమ్మ కోసమనే రొయ్యలు ములంకాడ ఇగురు వండుతున్నాను. మా అమ్మకి చాలా ఇష్టమండి. ఇంకా దగ్గరికి చారు పెట్టేసానండి, దానివల్ల దగ్గరికి ఇంక ఇగురులా వండేసాను ముద్ద పెట్టేసి. ఇంకా ఈ రొయ్యలు కొంచెం బుర్ర దగ్గర కొంచెం మాంసం ఎక్కువ ఉందని కొంచెం కత్తిపెట్టతో కోయడానికి ట్రై చేశాను, కానీ కొంచెం అలా అవ్వలేదండి. కానీ రొయ్యలు కూడా కంప్లీట్గా నేను వర్షిని అయితే చేసేసాము. ఇంకప్పుడు కూరకన్నీ ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఏ పని చేసినా మనం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం మంచిదండి. ఇప్పుడు ఆడపిల్లలు కదా, రేపు పొద్దున్న ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది కదండి. అందువల్ల మనం ఈ పని ఆ పని అని వాళ్ళని దూరం పెట్టకూడదండి. ఏది చేస్తానంటే ఆ పనిలో ఇన్వాల్వ్ చేయడం మంచిది. ఇప్పుడు మా చెల్లి వాళ్ళ పాపే కానీ మా వర్షినియే కానీ అన్ని పనుల్లో కూడా బాగా హెల్ప్ చేస్తారండి. అంటే అసేం పడరన్నమాట. ఇప్పుడు నాన్ వెజ్ కొంతమంది పిల్లలు చిరాకు పెట్టడం అది తిన్నప్పుడు మటుకు బాగానే తింటారండి గజాలు సాధించుకొని, కానీ చెయ్యమన్నప్పుడు మటుకు నాటకాలు చేస్తారు. నేను చాలామంది ఆడపిల్లలను చూశానండి, నాకు అలా చిరాకు పడడం అంటే నాకు అస్సలు నచ్చదు. అందువల్ల నేను పిల్లలకి అయితే మటుకు అన్ని పనులు నేర్పిస్తానండి. ఆఖరికి మన ఇంట్లో మన పనులు మినిమం బాత్రూమ్ కడుక్కున్న దగ్గర నుంచి అన్ని పనులు కూడా, గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఆడపిల్లకి మినిమం పనులు ఉండాలండి. అంటే ఎప్పుడో పెళ్ళి అవుతుంది, ఏదో అత్తగారింటికి వెళ్ళాక ఏదో ఉద్ధరిస్తుంది అవి కాదండి. రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో అయినా సరే వాళ్ళు చేసుకోవడం, ఎదుటి వాళ్ళు ఏమనుకోవాలంటే అబ్బాయి పిల్ల చూస్తే చూడు చక్కగా అన్ని పనులు చక్క పెట్టుకుంటుంది అన్నట్టు ఉండాలండి. నాకు కొంతమంది పిల్లల్ని చూస్తానండి, పిల్లల్ని కాదండి పెద్దవాళ్ళే పెళ్ళి అయిపోయిన వాళ్ళే, నాకు ఈ పని చేయడం రాదు, నాకు ఆ పని చేయడం రాదు అని అంటారండి. అది కావాలని అంటారో ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో ఎవ్వరికి ఏ పని చేయడం రాదు అంటూ ఏది ఉండదండి, కావాలనే నాటకాలు ఆడతారు. నాకు నా పిల్లల మటుకు ఆ మాట అనడం నాకు ఇష్టం ఉండదండి. పరిచిని పీతలు చేసినా చక్కగా వచ్చి కూర్చొని చేస్తుందండి. చికెన్ ఏమైనా తెచ్చినా చక్కగా ఏ వెంట్రుకలు అవి లేకుండా చక్కగా కడుగుతుంది. ఒక రొయ్యలు తెచ్చినా అలాగే చేస్తుందండి. ఫిష్ తెచ్చినా కూడా అలాగే చేస్తుందండి. మా చెల్లి వాళ్ళ పాప మౌలిక కానీ మా తను కానీ అందరూనండి అసలు ఏ పని చెప్పినా సరే చక్కగా చేస్తారండి. కాకపోతే వాళ్ళు అలా ఆట టైంలో కాకుండా ఉత్తప్పుడు ఏదైనా సరే ఇంట్రెస్ట్గా చేస్తారు. వర్షిని మినిమము కుక్కర్ పెట్టేస్తుందండి, బొంబాయి చట్నీ చేస్తుంది. అంటే మనకి ఆడపిల్ల ఏదో ఇప్పటి నుంచి పనులు నేర్పించాలని కాదు, మనకి హెల్త్ బాగాలేనప్పుడైనా మన ఇంట్లో పిల్ల ఏదైనా మినిమం చేయాలి. అందులో వర్షిని అన్నీ బాగానే చేసేదండి. ఇప్పుడు హాస్టల్లో జాయిన్ అయింది కదా, అందువల్ల కొంచెం డల్ అయింది. కానీ ఇంట్లో పనులు అయితే మటుకు శుభ్రంగా చక్కబెట్టుకొని, మినిమం ఆడపిల్లలు ఇల్లు గుమ్మాలు చక్కబెట్టుకొని తన ఇంట్లో తను నీట్గా ఉంచుకుంటే చాలండి. అంటే ఏదో కొండలు తిప్పేసి ఏదో ఉద్ధరించేసి ఏదో చేసేయాలి అన్నంత కాదండి. మినిమం ఆడపిల్ల అంటే ఇంటి శుభ్రం చేసుకుంటే చాలండి. ఇప్పుడు ఉంటున్నారండి కొంతమంది ఆడపిల్లలు అసలు ఇల్లుని ఎంత చండాలంగా ఉంచుతారో. ఇప్పుడు పిల్లలు పుట్టాక పిల్లలు గలీజ్ చేయడం అంటే ఇప్పుడు మా ఇల్లు ఉందండి, ఉదయం మేము 8 గంటల వరకే ఇల్లు నీట్గా ఉంటుందండి. ఉదయం 6 గంటలకు మేము లేచాక సర్దితే మళ్ళీ 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇల్లు అంతా చెత్తలాగే ఉంటుందండి. ఏంటంటే ఒకటే గది ఇంకా మొత్తం పిల్లలందరూ ఆడుకోవడం, పేపర్లు ఇవి జల్దీఫై పిక్కలు అన్నీ ఇంకా వేసేస్తారు. కానీ మనం మినిమము సర్దుకోవాలి కదండి, మీ కొంతలో కొంతైనా. కొంతమందికి అసలు డ్రెస్ సెన్స్ కానీ ఇల్లు కానీ ఏది అస్సలు మినిమం అండి. అసలు వాళ్ళు అంత ఎలా ఎదిగిపోయారో, అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పించారో. ఇక ఇప్పుడు ఇదే డైలాగ్ వస్తుందండి, ఏమేనంటే వీళ్ళు చేసిన బద్ధకాలకి వీళ్ళని ఏమనరండి, తల్లిదండ్రులు ఏం నేర్పించారా అన్న మాట అంటారు. ఇప్పుడు నాకు 2 తోడుకోడళ్ళు ఉండి 2 మరుదులుండి నేను పెళ్ళిళ్ళు చేసి నాకు ఒక చిన్న సంసారం లేదా చిన్న కుటుంబం నాకు ఉంది. కొంతమందిని
ఆలోచనలు మాటలు వాళ్ళు చూస్తే వాళ్ళ వల్ల వాళ్ళని అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటారండి. వాళ్ళకా పాపం ఏమీ తెలీదు, కానీ వీళ్ళు చేసే పనులకి వాళ్ళని అంటారన్నమాట. అలా మినిమం పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా అన్నీ నేర్పించాలండి. అడ్జస్ట్ అవ్వడం కానీ, పెద్దలకి గౌరవం ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మంచం మీద కూర్చోవద్దమ్మా అని చెప్పడం కానీ, మనం ఈ చిన్న ఏజ్ నుంచి చెప్పితేనే వాళ్ళకి వాళ్ళ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి మినిమం అన్ని మైండ్లో ఉంటాయండి. ఏమో మరి మాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చెప్పడంలోనే మాకు ఇప్పటికీ కూడా మా మావయ్య గారు కానీ లేదా ఎవరైనా కానీ ఫ్రెండ్లీగా కలిసిపోయి మా మరుదులు మేమందరం కూర్చోవడం వేరండి. మామూలుగా సరదాగా కూర్చోవడం వేరు, కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కనీసం మంచం మంచి లెగడం కూడా ఒక మినిమం కామన్ సెన్స్ అండి. కొంతమంది ఇప్పుడు పెళ్ళై పిల్లలకైతే అదేమి లేదండి. మా అమ్మగారు అత్తగారు ఉన్నా చక్కగా మంచం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉప్పుకుంటూ కూర్చుంటారండి. ఓ బావగారులు ఉన్నా ఎవరున్నా సరే అలా ఏమీ ఉండదు. కానీ మినిమం అన్నీ కూడా పిల్లలందరూ నేర్చుకోవాలి. నేను ఈ వీడియో నుంచి మీకు చెప్తుంది ఏంటంటే, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, పిల్లలకి అన్ని పనులు నేర్పించండి. మనం మార్కెట్కి వెళ్తే మార్కెట్కి తీసుకెళ్ళడం, మనం ఒక షాపింగ్కి వెళ్తే షాపింగ్కి తీసుకెళ్ళడం, ఒక ఇంట్లో గిన్నెలు తోమితే కొంచెం కడుగమ్మా అని చెప్పడం, ఏమైనా వంట చేస్తున్నప్పుడు కొంచెం సాయం చేయమండం, లేదా దేవుడి మూల కనీసం పువ్వులు తీసి దేవుడికి ఒక ఆగ్రత వెలిగించమ్మా అని అనడం, దీపం పెట్టమండం, చిన్న చిన్న పనులు. మీరు శుభ్రంగా వాకలు కడిగేసాక వాళ్ళని చిన్న ముగ్గు పెట్టమండం. మినిమం ముగ్గు పెట్టుకోవాలి కదండి వాళ్ళు, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా. అలా కొంతమందికి ఇప్పుడు అది చేత కదండి, అలా చాలా దారుణంగా ఉంటారన్నమాట. మీరందరూ కూడా పిల్లలందరినీ కూడా, మన పిల్లల్ని ఎదుటి వాళ్ళ దగ్గర మాట అనిపించుకోకుండా శుభ్రంగా పెంచండి. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదండి ఉల్లి ముద్ద ఇది అని. శుభ్రంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక ఉల్లి ముద్ద, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి ముద్ద వేగిపోయాక అగొండు ఒక పక్కన అల్లకూరకు ఒక పక్కన ఈ కూరకి కూడా ఒకేసారి వేసేసాను. ఈ ముద్ద బాగా వేగాక ఉప్పు కారం కూడా అందులో పసుపు వేసేసుకొని ముద్ద బాగా వేసుకోవాలండి. ఇంకా పక్క కూరలో నుంచి ములంకాయలు వేయించేస్తున్నానండి. రొయ్యలు ములంకాడ కదా ఆడుకున్నది, అది అమ్మాల కోసం. అందులో నుంచి ములంకాడ రొయ్యలు కలిపి వండుతున్నానండి. అందువల్ల కొంచెం ములంకాడ ముద్దతో పాటు వేగితే బాగా మగ్గుతాయి కదండి, అందువల్ల ములంకాడ రొయ్యలు అది కొంచెం మగ్గ పెడుతున్నానండి. నల్ల కూర శాంతి బాగా వండుతుందండి. నేను తక్కువ మా ఇంట్లో వండడం, ఎప్పుడైనా శాంతి వండిసి ఇస్తుంది. అందువల్ల నేనైతే అసలు వండండి, నాన్న వాళ్ళు లేదా శాంతి ఎక్కువ వండుతుంది. అందువల్ల నేను చాలా రోజులైంది వండి. వర్షం వస్తేనేనండి నల్ల కూర బాగా వండుతాం మా ఇంట్లో. ఇంక ఇప్పుడు అందుకనే శాంతి కొంచెం తాలింపు పెట్టమన్నాను. నేను అందుకే వీడియో తీస్తున్నానండి, మీ అందరికి కూడా చూపించాలని. ఇంకా ఈ ముద్ద బాగా వేగకి నల్ల ముక్కలు కూడా అందులోకి వేసేయడమేనండి. శుభ్రంగా కొంచెం ఆ నీటిలో ఉంచడం వల్ల ఏంటంటే దానికి స్మెల్ అదంతా క్లీన్గా ఆల్రెడీ 2-3 సార్లు మనం కడుక్కోవాలండి. నల్లలో చిన్న ఇసుక ఉంటుంది, అందువల్ల అది శుభ్రంగా కడుక్కున్నాక మీకు ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్నాక నీళ్లు వెంటనే వేసుకోకూడదండి, ఒక పావు గంట అయినా ముందు ముక్కలు బాగా మసాలా పట్టిలాగా వేయించుకోవాలి. ఇది మీకు ఇప్పుడు నల్లంత ఉంది కదండి, అది ఒక 50 రూపాయలది. మీకు పిల్లలు ఎక్కువ ఉన్నారు, బాగా తినాలనుకుంటే ఒక 100 రూపాయలు తీసుకుంటే మీకు కష్టం సరిపోద్దండి అందరికీ. కానీ చారు పెట్టి కూర వండుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా శాంతి అలా వండుతుంది కదా అని నేను మంచం మీద కొంచెం జారబడ్డానండి. ఈలోపు శాంతి అంటుంది నేను వంట చేస్తుంటే నువ్వు పడుకుంటున్నావా అని. కానీ ఆ టైంకి ఇంకా టిఫిన్ చేయలేదండి, దానివల్ల చాలా నీరసంగా ఉంది. ఈ రొయ్యల దగ్గర కూర్చొని అంతసేపు చేసేసరికి దెబ్బకి నడుము పట్టిస్తుందండి. ఇంకా శాంతి కూడా చూడండి మీ అందరికి హాయ్ చెప్తుంది. ఇంకా వంట దగ్గర శాంతి చేస్తుంది, నేను కొంచెంసేపు అలా జారబడేసరికి కూర కూడా ఇంకా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇంకా రొయ్యలు వేసేసుకొని ఇటు కొంచెం రొయ్యల్లో కొంచెం జీడిపప్పు వేసుకుందాం అనుకుంటున్నానండి. రొయ్యలు జీడిపప్పు వేసుకొని ఇంక శుభ్రంగా కలిపేసుకోవడమే. నల్ల కూరలో కూడా వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. చక్కగా అలా 2 ఎగిరిపోతే ఇంక మనకి వంట అయిపోయినట్టండి. చారు రైస్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం రొయ్యలు కూడా వేసుకుంటే కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నామండి. రొయ్యలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అదిగో చూసారు కదా, ఆ రొయ్యలన్నీ కూడా చక్కగా సైజు కూడా చాలా బాగుందండి. రొయ్య కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇది చెరువు రొయ్య అండి, అందువల్ల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. అందులో ఈ ములంకాడ జీడిపప్పు అది వేసి ఉండడం వల్ల చాలా ఎమ్మీగా ఉందండి. కూర అయితే మటుకు చాలా సూపర్గా వచ్చింది. నేనేం చేశానంటే అమ్మ వాళ్ళకి సగం ఇచ్చేసి పిల్లలకి కొంచెం అన్నం పెట్టేసి నేను కొంచెం పడుకొని లేచేసరికి మా తను అయితే రొయ్యల కూరలో రొయ్యలన్నీ ఏరుకొని తినేసి ఉత్తు ములంకాయలు ఒక్కటి ఉంచాడండి. వాడికి నచ్చిన కూర ఉందా మొత్తం ఇంకా శుభ్రంగా ఏరేసుకొని తినేసి ఆ ములంకాయలు ఒక్కటేనండి. నేను లేచి
షాప్కి వెళ్దాం కదా అని లేచి చూసేసరికి అక్కడక్కడ ములంకాళ్ళు ఉన్నాయి తప్ప అందులో ఒక్క రెయ్యి లేదండి. అంత కంప్లీట్గా తిన్నాడు. ఇప్పుడు పిల్లలు తినడం గురించి కానీ వాడు ఏంటంటే అంత పిచ్చిగా తింటాడు మాట రెయ్యలు కూర అయితే. వాడికి ఇష్టమని బాగా రెయ్యలు పీతలును. ఇంక ఈలోపు కూర పొయ్యి మీద పెట్టేసి శాంతి వేయించి గాజులు వేయలేదండి. ఏంటంటే అక్క వాడికి యశుని ఏదో కొట్టిందంట, గాజు ఏదో గుచ్చుకుందంటండి. ఇంకా అవి మొన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన గాజులని అది తీసింది. ఇంక దాని సైజు 2, 4 సైజు మా ఇంట్లో ఉన్నాయండి. ఆ సైజు నాకు ఎక్కదు, అందువల్ల దాన్ని వేసేసుకోమంటే అది సెట్ చేసుకుంటుందండి. గాజులు సెట్ చేసుకొని అగోండి వేసుకొని మీకు చూపిస్తుంది. మ్యాచింగ్ చేసుకుందన్నమాట రెడ్ గ్రీన్. ఇంకా అలా అయిపోగానే నాకు నల్లకూర ఉడుకుతుంటుండగానే వేసుకొని తినేసానండి. మీలో ఎంతమందికి కూర ఉడుకుతుంటుండగానే ప్లేట్లో వేసుకొని తిని అలవాటు? నాకైతే అది పొయ్యి మీద ఉడుకుతుంటుండగానే ప్లేట్లో వేసుకొని తినేయాలి. అంత అంటే అదొక ఫ్లేవర్ చూడండి, ఉడకకుండా ఫ్లేవర్ నాకు బాగా ఇష్టం అన్నమాట. అది ప్లేట్లో వేసుకొని నేను కంపల్సరీ తింటాను, ఆ అలవాటు. ఇంకా శాంతి మీకు అందరికీ కూడా గాజులు చూపిస్తుంది. ఇంక ఇది అవ్వగానే మేము ఇంకా ప్లేట్లో భోజనం పెట్టేసుకొని ఇంకా తిని షాప్ బయలుదేరిపోయామండి.